జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జరిగిపోయిందాన్ని నేను మార్చలేను, కానీ ఇక మీదట అలాంటి సిచ్యువేషన్స్ రానివ్వనని మాత్రం నేను మీకు మాటిస్తున్నాను. నేనుండగా మీ అమ్మాయికి ఎలాంటి అన్యాయం జరగదు. నా ప్రాణం ఉన్నంత వరకు అనునే నా భార్య. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ స్థానంలోకి వేరే ఎవ్వరూ రారు, రానివ్వను. ఈ మాట చెప్పాలని వచ్చాను సుబ్బు గారు. చాలు సార్, ఈ ఒక్క మాట చాలు. నేను చేసిన పని వల్ల మీ మనసు బాధపడి ఉంటే క్షమించండి సార్. సుబ్బు గారు ప్లీజ్, ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఏదో తప్పు చేశామనే గిల్ట్ని మీ మనసులోకి అస్సలు రానివ్వకండి. మీ అమ్మాయి జీవితం గురించి మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. తన క్షేమం, సంతోషం, బాధ్యత అన్నీ నావే అని మీకు మాటిస్తున్నాను. ఏంది సుబ్బు, ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాండావా? మనం చేసింది ఒక రకంగా తప్పే అనుకో, కానీ ఏ భయం మన దగ్గర అలా చేయించిందో ఆర్య సార్కి వివరంగా చెప్పున్నాం గదో. ఇంకా దేనికి దిగులు పడుతుండవు సుబ్బు? ఆర్య సార్ అయితే అర్థం చేసుకుంటారు పొద్దు, కానీ ఈ విషయం శారదా మేడం తెలిస్తే ఆవిడ మన గురించి ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నాను. శారదా మేడం గారికి మనం ఏందో ఎట్టంటోళమో బాగా తెలుసు సుబ్బు. ఆవిడ మనల్ని అపార్థం చేసుకోరు. పైగా మన అమ్మి అంటే మనకెంత ప్రాణమో ఆవిడకు బాగా తెలుసు కదూ. అమ్మీ కోసం మనం చేశామే తప్ప వేరే ఉద్దేశం ఏం ఉండదని అర్థం చేసుకుంటారులే సుబ్బు. నువ్వు ఎక్కువగా ఆలోచించమాకు. అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకు అర్థం చేసుకోరాను? ఏ తల్లిదండ్రైనా కూతురు కాపురం బావుండాలని ఆలోచిస్తారు. వాళ్ళలా ఆలోచించే ముందు చూపుతో ఆ పని చేసుంటారు. నిజంగా కూడా కూతురు కోసం వాళ్ళు పడే తాపత్రయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కాని బాధపడే విషయం ఏంటంటే, ఒక రకంగా వాళ్ళ బాధకు మనమే కారణమయ్యాం. అదే కాస్త బాధగా ఉంది. అలాంటిదేం లేదత్తమ్మా. మనం తన మంచి గురించి ఆలోచించే కదా షెల్టర్ ఇచ్చాం. ఈ విషయం అమ్మ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. కూతురు కోసం ఇంతగా ఆలోచించి పరితపించే తల్లిదండ్రులు దొరకడం నిజంగా నీ అదృష్టం అను. అమ్మా, నీకు విషయం చెప్పనా? వాళ్ళు రాణిని మనకు అడ్డు లేకుండా ఎక్కడో ఓ చోటికి పంపేయాలనుకుంటే ఏదో ఒక అడ్రస్ రాసుంటే సరిపోయేదమ్మా. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ తను సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండే లండన్ ఆర్ఫనేజ్ అడ్రస్ రాశారు. అంటే తన గురించి కూడా ఎంత జాగ్రత్తగా ఆలోచించారా అనిపించింది. వాళ్ళ గొప్ప మనసుకు చేతులెత్తి దండం పెట్టాలనిపించిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.